ముందు షఫీ యాదవ్ కూడా ఇదే కథ చెప్పారు. అంటే యాదవ్ని షఫీని నేను గుర్తుపడతానన్నా, నేను గుర్తుపడతానా? అడిచి ₹1,00,00,000 కూడా నేను ఇచ్చేస్తానన్నా. అన్న నిరికిచ్చాడన్నా, నిజంగా ఏం తెలియదన్నా. వీడికి శిక్ష ఎలా ఉండాలంటే కాలయ్య, ఈ బంటుని కదిపిన చేతికి, దీన్ని ఆలోచన చేసిన తలకి శిక్ష ఎలా ఉండబోతుందో తెలియాలి. నిజన్నా, నేను మీకోసమే మీ దగ్గరే 3 ఏళ్లు పనిచేశానన్నా. మన డబ్బు పట్టుకున్నారని ఆ కస్టమ్స్ ఆఫీసర్ కూతురి ఈ చేతులతో చంపానా? మీకోసమే ఆ పనిచేశానన్నా.